హలో ఫ్రెండ్స్, నా బర్త్డే ఇంకో 2 రోజులు ఉంది. ఈ డోలు బోలుగాళ్ళకి గుర్తు రాకపోతే నయం, ఎందుకంటే వాళ్ళు గట్టిగా పార్టీ లాగుతారు నా దగ్గర నుంచి. ముందే పైసలు బొక్క. అరే బోలు, నా ఫోన్లో ఇప్పుడే రిమైండర్ వచ్చింది మామ. మన గోల్డ్ గాని బర్త్డే ఇంకో 2 డేస్లో ఉంది. అరే అవునారా, ఈసారి మాత్రం వానికి గట్టిగా ఖర్చు పెట్టియాలి. మనకు తెలియనట్టు యాక్టింగ్ చేద్దాం వాని ముందు, సరేనా? అరే డోలు బోలు, మీ బర్త్డే పార్టీ మాత్రం నాకు మంచి రెస్టారెంట్లో ఇవ్వాలరా. నేనైతే మస్తు వెయిట్ చేస్తున్నాను మీ బర్త్డే పార్టీ కోసం. ఆనా, తప్పకుండా ఇద్దాం. కానీ మన ముగ్గురులో నెక్స్ట్ వచ్చే బర్త్డే ఎవరిది? బోలు నీదా? నోరా, నా బర్త్డే అయితే కాదు, దానికి ఇంకా చాలా టైం ఉంది. ఒక 3 months ఉంది. అమ్మయ్య, వీళ్ళకి నా బర్త్డే మాత్రం గుర్తులేదు. తప్పించుకున్నాము, లేకపోతే 2000 బొక్క అవుతుండే. ఇప్పటికే ఆ 2000 ఎక్కడి నుంచి తేవాలో అని టెన్షన్ పడుతున్నాం. సరేరా, రేపు మార్నింగ్ కలుద్దాం. బాయ్. అరే బోలు, గోల్డ్ గాని బర్త్డేకి మనం బేకరీలో వెళ్ళి కేక్ కట్ చేపిద్దామా? ఏమంటావు? ఏ వద్దు మామ, మళ్ళీ బేకరీలో కట్ చేయించినాం అనుకో, వాడు ఆనే పఫ్ పేస్ట్రీ తినిపించి అదే పార్టీ అంటాడు. వద్దు. ఇది కూడా కరెక్టే. సరే రేపు మన ఇద్దరం రేపు కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేపించి వాళ్ళ దగ్గర గట్టి పార్టీ గుంజుదాం. ఆల్ ద బెస్ట్. ఇవాళ నా బర్త్డే. హ్యాపీ బర్త్డే టు మీ. ఈ డోలు బోలుగానికి మాత్రం ఎట్టి పరిస్థితిలో తెలియదు. అరే బోలు, నేనైతే ఫుల్ ఎక్సైటెడ్మెంట్ ఉన్నాను. కేక్కి 300 అయితే నువ్వు 150 నేను 150 వేసుకొని 300 కేక్ కొందరు కట్ చేపించి వానికి 3000 బిల్లు పెట్టాలి మనం ఖచ్చితంగా. హ్యాపీ బర్త్డే గోలు, హ్యాపీ బర్త్డే గోలు. గోలు వాడు కేక్ కట్ చేసిండు. డింక్ చిక్ డింక్ చిక్ డింక్ చిక్ డింక్. నెక్స్ట్ ఏంద్రా గోలు చెప్పు. నెక్స్ట్ ఆరా ఏముంది, ఏం లేదు. ఇంటికి వెళ్ళాలి, నాకు అర్జెంట్ పని ఉంది. ఆ పని కంప్లీట్ చేసుకోవాలి. అరే మామా బంజయ్, పని లేదేం లేదు, ఇవాళ నీ బర్త్డే. అమ్మ తప్పించుకున్నా, మాకైతే ఖచ్చితంగా దావత్ కావాల్సిందే ఈరోజు. ఇప్పుడే కావాలి. అబ్బా సరే చెప్పండి, ఏం కావాలి? మెనూ చెప్తున్నా చూడు, ఏమైనా ఉంటే యాడ్ చేయి. ఒక ఫుల్ చికెన్ బిర్యానీ స్పెషల్, అది కూడా మటన్ డ్రై రోస్ట్ కావాలి, అపోలో ఫిష్ కావాలి, ఇంకా లూజ్ ప్రాన్స్. అరే క్రాబ్, ర్యాబిట్ మర్చిపోయిర్రా, అవొద్దా? అవి కూడా ఆర్డర్ చేయమంటావా? అరే మామ, నువ్వు ప్రేమగా తెప్పిస్తా అంటే వద్దంటా మామ. తెప్పిరా, అవి కూడా ఎంజాయ్ చేద్దాం. నాకు తెలుసు ఇది ఎక్స్పెక్టెడే. వీళ్ళకి బర్త్డే తెలియదు అనుకున్నా, తెలిసింది. అయిపోయా 3000 నుంచి 4000 బొక్క పెట్టించింది ఈసారి కూడా. ఆగుంటారే, మీ బర్త్డేకి చెప్తా నేను.